అణచివేసి కాచినవు నన్ను, ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ వేసవికాల ఎండ తగ్గించాలని మనం ఉదయకాల ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి యేసయ్యా, నీ పాదాలకు వేలాది కొలది స్తోత్రాలు తండ్రి. ఈరోజు మరి ఉదయాన్నే మీరు మమ్మల్ని సజీవుల లెక్కలో చేర్చి గడిచిన దినమంతయు గడిచిన కాలమంతయు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీ అపారమైన కృప కోసం మేము నీకు ఎదురు చూస్తున్నాం తండ్రి. యేసయ్య, మమ్మల్ని విశ్వాసంలో ఉంచినందుకై నీకు స్తోత్రాలు. యేసయ్య, ముఖ్యముగా ఈ వేడి కాలంలో ప్రభువా మా మీద నీ కరుణ చూపండి తండ్రి. ఈ తీవ్రమైన వేసవి వేడి నుంచి మాకు ఉపశమనం కలుగజేయండి తండ్రి. యేసయ్య, ఈ ఎండ కిరణాల నుండి మమ్మల్ని కాపాడండి. శరీరం, మనసు మానసికంగా చల్లబడేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. యేసయ్య, నీ మేఘాలు ఆకాశాన్ని కప్పి నీ చల్లని గాలిని మాకు పంపండి తండ్రి. నీ తీపి వర్షాలు పొలాలను, భూమిని, మా మనసులను అన్నిటినీ తాకేలా చేసి తడి చేయండి తండ్రి. యేసయ్య, వృద్ధులు, పిల్లలు, బహిరంగంగా పనిచేసే వారిని రక్షించండి తండ్రి. వీళ్ళను నీ ఆధిక్యంలో ఉంచుకోమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య, ఆరోగ్యంగా ఉంచండి తండ్రి. యేసయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. మేము సరైన ఆహారం తీసుకొని తగినంత నీరు తాగి విశ్రాంతి తీసుకునే జ్ఞానాన్ని నీవే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, నీవు ఇశ్రాయేలు ప్రజలకు ఎడారిలో మేఘస్తంభమై ఉన్నావు తండ్రి. అలాగే మా జీవితాల్లోనూ నీవే నీడగా ఉండండి తండ్రి. నీ కాపాడే చేతులు మమ్మల్ని కప్పండి. యేసయ్య, ఈ రోజంతా నీ దినాశీర్వాదాల మమ్మల్ని కాపాడి రక్షించండి తండ్రి. ఈ ముఖ్య విన్నపాన్ని మీరు తీసుకున్నారని మేము నమ్ముచు విశ్వాసంతో ఈ కొద్ది విన్నపములు నీ పాద సన్నిధిలో చేర్చుకొని మాకు అందిస్తున్నామని మేము ప్రార్థిస్తూ ఈ కొద్ది విన్నపములు నీ పాద సన్నిధిలో చేర్చుకున్నామని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయములై ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.